బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ నియోజకవర్గంలోని కొంపల్లిలో మాజీ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి కుమారుడు సిహెచ్ భద్రారెడ్డి రాజ్భవనంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇవాళ గురువారం జూలై 24న సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డి హాస్పిటల్స్ సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఐటీ అధికారులు ఆర్థిక లావాదేవీలని తనిఖీ చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ తనిఖీలు చేపట్టారు. అనుమానిత పెద్ద నగదు లావాదేవీల గురించి సమాచారం అందిన నేపథ్యంలో ఐటీ అధికారుల బృందం మల్లారెడ్డి హాస్పిటల్ చైర్మన్ భద్రారెడ్డి నివాసంలో సోదాలు చేసినట్టుగా ఐటీ అధికారులు తెలిపారు. ఆన్లైన్ నగదు రూపంలో ఇటీవల ఆర్థిక లావాదేవీలకి సంబంధించి అధికారులు ఆయనని ఆయన కుటుంబ సభ్యులని ప్రశ్నించారు. ఈ దాడిలో ఐటీ అధికారులు ఆ సంస్థలో పనిచేసే సిబ్బంది మొదలైన మొబైల్ ఫోన్స్ లని స్వాధీనం చేసుకుని వారిని ఇంట్లోనే ఉండాలని కూడా సూచించినట్లుగా సమాచారం ఉంది. అయితే గతంలో ఐటీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు మల్లారెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై దాడులు నిర్వహించి లెక్కల్లో చూపించని నగదును స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా 2 రోజుల క్రితం భద్రారెడ్డి భార్య ప్రీతిరెడ్డి హైదరాబాద్ లో బీజేపీ నాయకులని కలిశారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆమె సహచరులు బీజేపీ నాయకులు చిత్రీకరించిన బ్యానర్లని కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ఆమె నివాసం మీద కూడా దాడులు జరిగాయి.